అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మన సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం మే నెల 23వ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరి యొక్క జాతకం పూర్తిగా వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం రాత్రి 7:45 తర్వాత మీకు అయితే ఈ యొక్క వార్త అయితే అందబోతుంది. అసలు ఎటువంటి వార్త మీకు అందబోతుంది, దీని ద్వారా మీకు జరగబడే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేటివి మీ యొక్క జీవితంలో జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున చోటు చేసుకోబోతున్న ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని మీకు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తరా నక్షత్రం 1, 2 పదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాష్ట్రాధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. అదేవిధంగా వీరు దేనినైనా సాధించాలి అనుకుంటే దాన్ని మాత్రం సాధించే వరకు దాన్ని విడవనటువంటి ఒక పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు యొక్క జీవితానికి ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటుంటారు. ఇక ముఖ్యానికి విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాలు మనం గమనించినట్లయితే అంతులేనటువంటి మీ యొక్క ఆత్మవిశ్వాసము మరియు సులువుగా పనిచేయగలటువంటి ప్రణాళిక మీకు ఈరోజు అయితే మీకు అంతా కూడా మంచి రిలాక్స్ అవ్వడానికి మీకు ఒక సమయాన్ని అయితే మిగులుస్తుంది. మీ యొక్క పెట్టుబడులు అనేటివి మీ యొక్క భవిష్యత్తు కర్మయాలను గురించి పెద్ద గోప్యతను పాటించే విధానంగా మీకైతే తెలియపరుస్తాయి. ఇంటి విషయాలకు అనుకూలమైనటువంటి రోజుని ఇదేనని మీకు తెలపవచ్చు. పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీకు యొక్క జీవితంలో మిగిలిపోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారి యొక్క స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి. ఈరోజు చాలా చురుకుగాను అదేవిధంగా మీకు అందరికీ కూడా చాలా చక్కటి సోషల్ గెట్ టుగెదర్ అనేది ఉంటుంది. ఇక మీ నుండి సలహా కోసం ఒకరైతే ఎదురు చూస్తూ ఉంటారు. మీ నోటి నుండి ఏది వస్తే దాన్ని అంగీకరించి మీ యొక్క మాటలను మాత్రం వారు ఖచ్చితంగా వహిస్తారు. ఈ రోజున బాగా ఉత్తమమైనటువంటి వారినిగా పనిచేయాలన్నట్టుగా మీ యొక్క నిజ లక్షణాలు అనేటివి మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మరొకసారి ప్రేమలో పడిపోతారు. మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని అంటే మీకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకొని మీకు ఆర్థిక స్థితి అనేది పురోగతి చేసుకోవడం కోసం సూర్యోదయ సమయంలో అంటే ఉదయం లేవగానే 11 గోధుమ ధాన్యాలను నోటిలో వేసుకోండి. ఇక ముఖ్యంలోకి విషయాల్లోకి వస్తే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు. అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, అదేవిధమైనటువంటి పరిస్థితులు అనేవి మీ జీవితంలో రేపటి రోజున 7:45 లోపు చోటు చేసుకోబోతున్నాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేపటి రోజున మీకు ఒక దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే నూతన వ్యక్తితో పరిచయం అనేది మీకు మీ యొక్క జాతక ఫలితాలను కనబరుస్తున్నాయి. మీ యొక్క భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయులచే మంచి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులతో మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో మద్దతు లేక నిరాశలో కూరుకుపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే కుటుంబ సభ్యులచే ఫుల్గా మద్దతు లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే రాత్రి 7:35 నుండి ఒక వార్త అయితే అందబోతుంది. ఆ యొక్క వార్త అనేది మీ యొక్క బంధువులకు సంబంధించిన కొత్తగా కావచ్చు, లేదంటే ఎవరికి స్నేహితులకు మీ ప్రాణంగా స్నేహితులకు సంబంధించిన వార్త కావచ్చు. ఇది మీకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక వార్త అని చెప్పాలి.
అటువంటి వార్త అయితే మీరు వినబోతున్నారు. అదేవిధంగా కొంత మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిర్మానుష ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం అయితే మీకు మంచిది కాదు. రాత్రి సమయంలో నిర్మానుష ప్రదేశాలకైతే అస్సలు వెళ్ళకండి. ఇంకా అదేవిధంగా నూతన ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులకి ఊహించని విధంగా ఒక వ్యక్తి వాళ్ళ ప్రమాదం పొంచి ఉన్నటువంటి సమస్యలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి నష్టాన్ని చవిచూసేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంటి విషయంలో మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే పాటించాలి. అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇరుగు పొరుగు వ్యక్తులచే మనస్పర్ధలు కలిగేటువంటి సమస్యలు అయితే మీకు ఎదురవ్వబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే వహించాలి. అనవసరంగా రాధించుకుంటూ సమస్యల యొక్క తీవ్రతను పెంచే విధానంగా కాకుండా మీ యొక్క తెలివితేటల మేరకు ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గే విధంగా అనేక ప్రయత్నాలు అయితే మీరు వహించాలి. ఇంకెవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే దాని గురించి అయితే ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరైతే సమయాన్ని అయితే చాలా ఆనందదాయకంగా గడవబోతుంది. అదేవిధంగా ఈ యొక్క మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మీ యొక్క భవిష్యత్తులో మీకు ఎంతో శుభ ఫలితమైనది అందించబోతుంది. ఇక మీ యొక్క సాయంత్రం అనేది మీ యొక్క పిల్లలు మిమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేస్తారు. మీ యొక్క రోజువారీ అలసటను నియంత్రణ చేసుకోవడానికి, మీ యొక్క శ్రమను పోగొట్టుకోవడానికి ఒక చక్క డిన్నర్ని అయితే ప్లాన్ చేయండి. వారితో గడిపినట్టు సమయం మీ యొక్క శారీరక నూతన ఆసక్తిని ఇచ్చి మీరు వారికి శరీరాన్ని రీఛార్జ్ చేసిన పెండింగ్లో ఉన్న విషయాలు మబ్బు పట్టి కదలకుండా ఉంటాయి. ఇంకా అదేవిధంగా మీ యొక్క ఖర్చులు మీ యొక్క మనసును ఆవరించబడతాయి. ఇంటి పనులు పూర్తి చేయడంలో మీ యొక్క పిల్లలు మీకు సహాయపడతారు. ఎంతో జాగ్రత్తను చూపేటువంటి అదేవిధంగా అర్థం చేసుకునే జీవితంలో మిమ్మల్ని అస్సలు కలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసినటువంటి వారు కుతూహలాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్టైల్ అసమాన రీతిలో పనిచేసేటువంటి తీరును మీరు పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలను అంటే టెక్నిక్లను అవలంబించగలుగుతారు. సమయం ఎలాగో కూడా పోనీయరు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలుగుతో మేము సమయాన్ని వాడుకోండి. మీ యొక్క శారీరక పటిష్టతకు పట్టించిన క్రీడలో ఆడడానికి ఆనందించండి. అవకాశం ఉన్నది. ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు అస్సలు సద్వినియోగం చేసుకోండి. ఇంతకు పూర్వమే మీ భవిష్యత్తు గురించి అవసరాల కోసం మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు అయితే మంచి ఫలితాలు అయితే అందుతాయి. ఇంటిలో పరిస్థితులంతా కూడా సంతోషకరంగా మరియు నిదానంగా ఉండే విధానంగా కనిపించడం లేదు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును. అదేవిధంగా కొత్త వెంచర్లు మరియు మన సమయ వ్యాపారాలు ఇటువంటి పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి చక్కగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే చూడడానికి కూడా ఈరోజు ఇష్టపడతారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చును. ఈ విధంగా మీ జాతక ఫలితాలంటే కొన్ని ప్రతికూల అనుకూల అంశాలుగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీకు రాశి చెందిన వ్యక్తులు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను అయితే కేటాయించండి. మీ కుటుంబాల సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో జరుపుకోదగిన సమయాన్ని అయితే గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అయితే ఇవ్వకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆఫీసులో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. ఈరోజు మీరు బాగా ఉత్తమమైనది చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు. మీ జీవిత భాగస్వామితో దృష్టి ప్రవర్తన మిమ్మల్ని ఈరోజు అంతా వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది. జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారికి పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది. తోటి ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికి అయితే గురి కావచ్చును. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఎంత పని ఒత్తిడినప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు.
నిర్దేశించిన సమయం కంటే కూడా మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క పెద్ద వ్యాపారంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీ కొరకు మీ సమయానికి లేకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతారు. ఈరోజు ఇతర మాటకు మేరకు పెట్టుబడులు మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగా ఉన్నాయి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాల్ని మీ ముందు ఉంచలేరు. అది మీ విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు వెతకడానికి ఉత్తమ మార్గాలను చూపిస్తాయి. మీ సమయంలో కొంత భాగం ఇట్లా అడిగి